श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, పవిత్రమైనటువంటి ప్రదోష సమయంలో అత్యంత భక్తిప్రదాయకము, జగన్మాత జగజ్జననికి ప్రీతికరము అయినటువంటి లలితా సహస్రనామ పారాయణ. అమ్మవారికి నామపారాయణ చేస్తే చాలా సంతోషం. నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. అంటే అమ్మవారికి మనం ఎన్ని చేశాము, ఎన్ని చేసినా, ఎన్ని యజ్ఞాలు యాగాలు క్రతువులు పూజలు ఎన్ని చేస్తాము చేయగలము అనేది యథాశక్తి ఉంటుంది. అందరికీ సాధ్యం కాదు ఇవన్నీ చేయటానికి. అది ఈ కాలంలో మరి అదృష్టం ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. జపం చేయాలన్నా, ఉపదేశం రావాలన్నా కూడా పుణ్యబలం ఉంటే తప్ప ఇవేవి రావు మనకి. అలాంటిది చక్కగా చేసి లలితాపారాయణ చేసి ప్రదోష సమయంలో ఒక మంచి విషయం విందాము అని కూర్చున్నాం. మంచి విషయం గురించి తెలుసుకుందామని కూర్చున్నాం మనందరం. అయితే అమ్మవారి యొక్క నామాల గురించి చెప్పుకుంటే 1000 రోజులు పడుతుంది. ఒక్కొక్క నామము కనీసం ఒక్క గంట చెప్పిన గంట మినిమం అయిపోతుంది. 1000 రోజులు చెప్పుకోవచ్చు, కానీ అంత ఓపిక ఎవరికి ఉంది? మాకు సంక్షిప్తంగా 1 లైన్లో చెప్పేసేయండి, మాకు చాలు. స్వామీజీ అంటే మా గురువుగారు లలితా సహస్రనామ తత్వ విచారణ అని ఒకటి రాశారు. ప్రతి నామానికి మీనింగ్ రాశారు. నా దగ్గర ఉన్నట్టున్నాయి, ఇస్తాను మీకు. అది చదవండి. రోజు ఒక నామం చదువుకుని డౌట్స్ ఏమన్నా ఉంటే అడిగితే మా తెలిసినంత వరకు మేము ప్రయత్నం చేసి చెప్తాం. స్వామీజీ కుండలి యోగ సిద్ధులు, శ్రీ విద్యోపాసకులు. చాలా సంవత్సరాలు నిష్ఠతోటి చేశారు. గృహస్థుగా ఉండి డాక్టర్ ఉండేవారు ఆయన. ఆయన చాతుర్మాస వ్రతాలు, ఏకాదశి వ్రతాలు ఎన్నో చేశారు. మలయాళ స్వాముల వారు అంటే అనన్యమైనటువంటి భక్తి, గురుభక్తి ఉన్నటువంటి మహాత్ములు. సో ఆ గురుప్రసాదంతో మాకు అబ్బింది కొంచెం ఏదైతే ఉందో ఈ ధ్యానము, అది మీతోటి ముఖే ముఖే వాణి అని చెప్తుండేవారు స్వామీజీ. అంటే మనకు తెలిసింది చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ఒకటి మర్చిపోకుండా ఉంటాం. రెండోది ఎన్నిసార్లు తలుచుకుంటుంటే అందులోంచి కొత్త కొత్త విషయాలు బోధపడుతూ ఉంటాయి. భగవద్గీత అయినా అంతే, లలితా సహస్రనామాన్ని అంతే. మీరు ప్రయత్నం చేసి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చదవగా ఒక్కొక్కసారి చదువుతున్న కొద్దీ కొత్త కొత్త అర్థాలు తెలుస్తుంటాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి లలితా సహస్రనామాలు అమ్మవారు ముఖ్యంగా నామపారాయణ ప్రీత. మనం ఎన్ని చేసినా ఏం చేయకపోయినా సహస్రనామాల్ని భక్తితోటి చదివితే అమ్మవారు వెన్నంటి ఉంటారు. ఇది గురువాక్యం. స్వామీజీ మాకు చెప్పినటువంటి వాక్యం ప్రత్యక్షంగా అది తెలుస్తుంది చదివిన వాళ్ళందరికీ కూడా. వెన్నంటి రక్షిస్తారు, అందులో ఏం సందేహం లేదు. అటువంటి లలితా సహస్రనామాలు చదివిన తర్వాత కొంత అసలు మన సనాతన ధర్మము, సనాతన వాంగ్మయము, కొన్ని యుగాల యొక్క
లో నుంచి వ్యాప్తి చెందుతూ పరంపరగా వస్తున్నటువంటి వేదం కానివ్వండి, వేదానికి అనుషంగికంగా ఉండేటువంటి షడంగములు కానివ్వండి, షడ్దర్శనాలు కానివ్వండి, ఇవన్నీ ఒక జీవితకాలం సరిపోదేమో వాటిని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకోవటానికి. సరిపోదేమో అనటం కష్టం. అటువంటి క్లిష్టమైనటువంటి ఎంతో మేధాశక్తి కలిగినటువంటి వాళ్ళకి మాత్రం సాధ్యం కానటువంటిది ఇది. వేదాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. మరి శాస్త్రాలు ఉన్నాయి, అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా గూఢమైనటువంటి అర్థంతో ఆకలింపు చేసుకోవటం సామాన్య విషయం కాదు. ఇది అందరికీ వచ్చేటువంటి అవకాశము కాదు, అందరూ చేయగలిగినటువంటి పని కాదు. అటువంటిది చేసినటువంటి వాళ్ళ పేర్లు మనకి ఒకళ్ళిద్దరివి తెలుసు, అందరివి తెలుసు అని చెప్పలేం, కానీ ఒకళ్ళిద్దరు అయితే మనకు తెలుసు. ఎవరు అని అంటే ముఖ్యంగా ఒకళ్ళు వేదవ్యాసుల వారు. ద్విబాహో హరిహి అంటే సాక్షాత్ హరి అని అంటే చతుర్భుజుడు, 4 భుజాలతోటి ఉంటారు. శంఖము, చక్రము, గద, శారంగము ఇవి ధరించినటువంటి అద్భుతమైనటువంటి రూపం విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి గురించి ఎందుకు చెప్తామంటే, వేదము విష్ణుమూర్తి ద్వారా బ్రహ్మదేవునికి అందించబడింది. సృష్టి ఎలా చేయాలి అనేటువంటి ఇది వచ్చినప్పుడు ఇది మన పురాణాలు చెప్తుంటాయి, వాంగ్మయం చెప్తూ ఉంటుంది. ఆయనే నారాయణుడు, నారముల యందు శయనించినవాడు. అంటే నీరు మాత్రమే ఉండింది సృష్టి ఆరంభంలో, అంతా నీరే ఎక్కడ చూసినా. అటువంటి సృష్టి చేయటం కోసం మరి ఎక్కడ అనంటే నారాయణ చూపించినటువంటి మార్గంలో కమలం నుంచి ఉద్భవించినటువంటి కమలానికి ఎలా చేయాలి అనేటువంటిది సందేహం కలిగితే అప్పుడు కొంత భాగం బ్రహ్మదేవుడికి అందించబడింది. ఆ కొంత భాగం బ్రహ్మదేవుడు తర్వాత వాళ్ళకి అందించారు. సనక సనందరాదులు, వశిష్ఠాది సప్తర్షులు, వీరి ద్వారా భూలోకంలో వ్యాప్తి చెందింది. ఈ చెందినటువంటిది శాఖోపశాఖలుగా భారతదేశంలో ఒక 1500 సంవత్సరాల క్రితం వరకు కూడా అద్భుతంగా విరాజిల్లింది. గత 1500 సంవత్సరాల్లో చాలా దారుణంగా అణచబడింది భారతదేశం. భారతదేశం అణచబడింది అని అంటే భూమిని కిందికి తొక్కారని కాదు. భూమి అని అంటే ఇక్కడ ఆ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులని కొన్ని లక్షల మందిని చంపటం జరిగింది. కొన్ని కోట్ల మందిని, ఇప్పుడు చెప్పుకోవాలంటే కోట్ల మందిని ధర్మ పరివర్తన చేయటం జరిగింది. మత మార్పిడి అంటారు కదా, జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అంటే ఇక్కడ ఈ వాంగ్మయంలో ఉన్నటువంటి విషయాలని కాపీ చేసుకొని మాదే ఇది అని చెప్పి చివరికి గత 200 సంవత్సరాల నుంచి మరీ ఎలా తయారైపోయిందంటే ఇక్కడి వాళ్ళకి అసలు ఏం తెలియదు. తూర్పు అంటే పడమర తెలియదు, పడమర అంటే దక్షిణం తెలియదు, ఏమీ తెలియదు. అంతా మేమే నేర్పించాము అనేటువంటి స్థాయిలో వీళ్ళ విద్యని వీళ్ళకే అందకుండా చేసి మేం చెప్పిందే మీకు వేదం అన్నట్టుగా తయారు చేసి వాళ్ళ విద్యా వ్యవస్థని బలవంతంగా రుద్ది ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా పెకిలించేశారు. సో దాని యొక్క ఫలితమే ఈరోజు 1000 పైగా శాఖలు ఉన్నటువంటి వేదము ఈరోజు 11 శాఖలో ఏమో ఉన్నాయి అంతే. ఎక్కడ 1000, ఎక్కడ 11. ఆ 11 శాఖల్లో కూడా పూర్తిగా యథాతథంగా ఉన్నదా అని అంటే యథాతథంగా అది కొంచెం సందేహమే. అయినప్పటికీ అంటే ఒరిజినల్గా వేదవ్యాసుల వారి కాలంలో ఉన్న దాంతో పోలిస్తే అంటే ఇంత ఉన్నది, ఇలాంటివి ఉన్నాయి అని చెప్పుకునేటువంటి వాటితో పోలిస్తే ఇప్పుడు వేదం అనేటువంటిది 7% ఉన్నది అని దీని మీద రీసెర్చ్ చేసినటువంటి మహానుభావులు చెప్పారు. అప్పటి కాలంలో ఏమేమి ఉండినాయి మనకి, ఇప్పుడు ఏమున్నాయి. అప్పటి కాలంలో గురుకుల వ్యవస్థలో పేరు వేరే, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ ఇలా ఈ పేర్లు చెప్పకపోయా
అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి పేర్లు వేరు. ఆ కాలంలో అంటే సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి నామాలతోటి విమానాల్ని తయారు చేయటం, విమానాల్ని ఉపయోగించటం, శస్త్రచికిత్స చేయటం, శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆ మరక ఉండకుండా దాన్ని మార్చడం. శివాజీ కాలంలో కూడా సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. అది కాపీ చేసుకునే ప్లాస్టిక్ సర్జరీ అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు పేటెంట్స్ తీసుకుని ఇది మేం ప్రపంచానికి అందించాము. ఎంత అన్యాయం చూడండి. ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్ళి ఇక్కడి నుంచి ధనము దోచుకున్నారు, మేధో సంపత్తిని దోచుకున్నారు, ఎన్నో దోచుకున్నారు. చివరికి ఈనాటి పరిస్థితి ఏంటంటే వాళ్ళు అంటించినదే గొప్పది అనేటువంటిది ఇక్కడి వాళ్ళు పూర్తిగా అది తప్ప ఇంకొకటి గమ్యము మార్గం లేదు అనే స్థితికి తయారు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళు ఆ విధంగా. అంటే కనపడటానికి భారతీయులులాగా కనిపిస్తున్నామే తప్ప చాలామంది ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ సైకాలజీనే అదే వాళ్ళకి కావాల్సింది, అలాగే తయారు చేస్తాము, అలా తయారు చేయాలి అనే ఇక్కడ గురుకుల వ్యవస్థని నాశనం చేశారు. కొన్ని వేల గురుకులాలు ఉండేవి. ఒక తెలుగు ప్రాంతంలోనే కొన్ని లక్షల గురుకులాలు ఉండేవి. యూనివర్సిటీస్ నలంద, తక్షశిల అది విన్నారు. కొన్ని లక్షల గ్రంథాలు ఉండేవి. ఆ గ్రంథాలని తగలబెట్టారు 400 ఏళ్ల క్రితం. అవి తగలబడటానికి 2 నెలలు 6 నెలలు పట్టింది. అంతవరకు కాలుతూనే ఉన్నాయి. అన్ని గ్రంథాలు ఉండేవి. 10,000 మంది ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు నలంద యూనివర్సిటీలో. 10,000 మంది ప్రొఫెసర్స్ అంటే ఎట్ ద రేషియో ఆఫ్ 1:7. అంటే ఒక ప్రొఫెసర్ 7 స్టూడెంట్స్కి మాత్రమే బోధన చేసేవారు. ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ ఇవి ఉంటాయి కదా, ఎంసెట్ కోచింగ్ ఇస్తారు కదా, ఎంసెట్లోకి రావడానికి. అలా నలంద యూనివర్సిటీలోకి అడ్మిషన్ కావడం కోసం కోచింగ్ సెంటర్స్ ఉండేవి. అంటే అక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఎవరంటే వాళ్ళని అడ్మిట్ చేసేవాళ్ళు కాదు, నలంద యూనివర్సిటీలు తీసుకునేవాళ్ళు కాదు. అది అడ్వాన్స్డ్ లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే మరీ ఆల్ఫాబెట్ దగ్గర నుంచి నేర్పించడం కాదు, వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం అంతా అధ్యయనం చేసి అడ్వాన్స్డ్ లెవెల్కి వచ్చిన తర్వాత నలందాలోకి వచ్చి నేర్చుకోవాలి. ఇంటర్వ్యూ ఉండేది, పరీక్ష. ఆ పరీక్షకి కోచింగ్ సెంటర్స్ ఉండేవి. అవి ఎక్కడ ఉండేవి? ఇండోనేషియాలో ఉండేవి. అది ఎంట్రీ పాయింట్. అక్కడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కోట, రాజస్థాన్లో కోట ఐఐటి కోచింగ్ సెంటర్స్, అలాగే ఇక్కడ మన దగ్గర కూడా ఇవి ఉన్నాయి కదా ఐఐటి కోచింగ్ సెంటర్స్. వీటిల్లో వెళ్ళి హాస్టల్ లాగా ఉండి అక్కడే ఉండి చదువుకుని ఐఐటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఎంసెట్, ఐఐటి, వీటి కోసం కోచింగ్ సెంటర్స్. అలా కోచింగ్ సెంటర్స్ ఆ ప్రాంతాల్లో ఉంటే అక్కడ నేర్చుకొని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తే వెళ్ళి నువ్వు అటెండ్ అయితే నీకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తే అప్పుడు వచ్చి ఇక్కడ పరీక్షకు అటెండ్ అయ్యేవాళ్ళు. ఏం నేర్చుకునేవాళ్ళు? ఒక్కటని కాదు, ఆల్కెమీ నేర్చుకునేవాళ్ళు. ఆల్కెమీ మనం ఇప్పుడు అంటున్నాం ఈ నేమ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఫిజిక్స్లోనే డిఫరెంట్. ఇవన్నీ కూడా అప్పుడు తెలిసినవే, తెలియనివి అంటూ కాదు. అంటే యథాతథంగా ఇలాగే ఉన్నాయని కాదు. అంటే మన రీసెర్చ్ చేసింది కొంతమంది ఆనెస్ట్గా ఒప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు యూరోపియన్స్లో కూడా. వాళ్ళు చెప్పేదాని ప్రకారం బోధాయన సూత్రమే పైథాగరస్ థీరం. ట్రిగ్నోమెట్రీలో ఆర్థోగనల్ ట్రయాంగిల్ కోసం పైథాగరస్ థీరం ఒకటి ఉంది. దాని ఫార్ములా ఏంటంటే స్క్వేర్ ఆఫ్ హైపార్టెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ అని చెప్పి ఉంది. ఇది బోధాయన సూత్రం. దీన్ని పైథాగరస్. ఉచ్చారణ రాక కావచ్చు, లేదా అది తీసుకుని వెళ్ళి అతని పేరు మీద వాళ్ళకి ఇక్కడ ఇవి ఎవరు బోధించారు ఇవి తెలియదు. తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి చెప్పినా వాళ్ళకి మరి అర్థమైందో లేదో ఏదో ఒక విధంగా అది పైథాగరస్ థీరమైంది. అలా చెప్పుకోవాలంటే చాలా అచీవ్మెంట్స్ ఉండేవి. అవి మనవి కాదు అనేటువంటి భ్రమలో మనల్ని ముంచేశారు. అవి మనవి కాదు. ఇది ఎంత ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని దర్శన శాస్త్రాలు ఉన్నాయి. అసలు ఫస్ట్ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే వేదాంతము అనంటే మనకి సంబంధించినటువంటి విషయం. సమాజానికి వేదాంతం ఎందుకు? ఏదో పెళ్లి చేసుకో, పిల్లలు కను, పిల్లలకి చదివించు, బాధ్యత తీసుకో, తల్లిదండ్రులు బాధ్యత ఇంతవరకు చెప్తే సంతోషం. తల్లిదండ్రి ముందు ఎవరన్నా పిల్లల్ని నాయన నువ్వు ఆ ఉపనిషత్తు చదువు అని చెప్తే అయ్యో ఎందుకండి మా వాడికి ఉపనిషత్తులు ఇవన్నీ. ఈ కాలం పరిస్థితి ఇది. ఈ ఉపనిషత్తు ఎందుకండి, వాడు చక్కగా చదువుకుని ఉద్యోగం చేసి కారులో తిరుగుతుంటే మేము చూడాలి,
ఏబిసిడీలు రాసేస్తున్నాడు మా వాడు. ఇవన్నీ చెప్తారు. అదే సంస్కృతం నేర్చుకో, భగవద్గీత నేర్చుకో. భగవద్గీత అయ్యో వద్దండి, ఇప్పుడే నేర్చుకుంటే ఏమైపోతాడు వీడు, ఏమైపోతాడు అలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చేశారు. అది సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. మనవాళ్ళు మాత్రం ఏం చేశారు? ఈ 10 సంవత్సరాల నుంచి ఓపెన్గా కాస్త ధైర్యంగా చెప్పుకోవడానికన్నా చెప్పుకోగలుగుతున్నారు. కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం ఇలాంటివి చెప్తే చెప్పొచ్చులే, నీకేం తెలుసు అని చెప్పి వెక్కిరించి అవన్నీ ఉండేవి 60 సంవత్సరాలు. అలా పూర్తిగా ఎంతగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా అన్ని మార్గాలు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈ రక్షణ భారము, వేదం అనేటువంటిది సాక్షాత్ విష్ణుమూర్తి నుంచి వచ్చింది. వేదం ఎప్పుడెప్పుడు మరుగున పడుతోందో, లేదా వేదానికి ఎప్పుడెప్పుడు ప్రతిబంధకాలు, ప్రతికూల శక్తులు వచ్చి వేదాన్ని భ్రష్టు పట్టించి లేదా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయో అప్పుడప్పుడు పరమాత్మ వస్తూనే ఉన్నారు. ఉదాహరణకి మత్స్యావతారంలో సోమకుడిని చంపి వేదాల్ని తీసుకుని వచ్చారు. అలాగే భూమాతని హింసించినప్పుడు వరాహావతారంలో వచ్చి, ఎందుకంటే భూమి అనేటువంటిది ఒకటి ఉంటేనే మనమందరం ఉండగలుగుతాం. భూమిని సముద్రంలో ముంచేస్తే చాపలా చుట్టేసి సముద్రంలో ముంచేస్తాడు. అతని పేరు ఏదో ఉంది, ఏంటిది? హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని సముద్రంలో ముంచితే వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుని చంపాడు. అతని తమ్ముడు హిరణ్యకశ్యపుడు నారాయణ ద్వేషి, ప్రహ్లాదుని తండ్రి. సో ఇవి ఈ అవతార రహస్యాలు. అంటే ఇవి చెప్పి అంత పరమాత్మే చూసుకుంటారు కాబట్టి ఇంకా మనకి నిశ్చింత అనుకోవడానికి మన ప్రయత్నం ఏదో చెయ్యాలి. సో ఇప్పుడు వేదం అనేటువంటిది ఉంది. వేదవ్యాసుల వారి కాలం వరకు అది 3 వేదాలుగా ఉండేటువంటిది. దాన్ని విభాగం చేసి అధర్వణ వేదం అని చెప్పి 4వ వేదంగా ఆయన ఈ 3 వేదాల్లోంచి కొంత భాగాన్ని తీసి రీఆర్గనైజ్ చేశారు. వేదవ్యాసుల వారు చేసింది ఏంటి? వేదాన్ని రాయలేదు ఆయన, ఆల్రెడీ ఉన్నటువంటి వేదం, ఆ ఉన్నటువంటి దాన్ని రీఆర్గనైజ్ చేసి ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లోకి మళ్ళీ, అంటే కలికాలంలో వాళ్ళకి ఇంత నేర్చుకునేటువంటి ఉండదు, ధారణ శక్తి తక్కువ, ఎందుకని బహిర్ముఖత్వం ఎక్కువ. అందుకని రీఆర్గనైజ్ చేసి వేదవ్యాసుల వారు అయ్యారు. చివరికి బ్రహ్మసూత్రాలు కూడా రాశారు, 18 పురాణాలు రాశారు, వాటి ఉపపురాణాలు రాశారు, మళ్ళీ బ్రహ్మసూత్రాలు రాశారు. ఇదంతా వేదాంతానికి సంబంధించింది. ఉపనిషత్తులకి భాష్యం అనేటువంటిది ఒకటి పెండింగ్ ఉంది, అది ఆయన రాయలేదు. ఉపనిషత్తులు వేదవ్యాసుల వారి కాలం నాటికి ఉపనిషత్తు అనేటువంటిది వేదంలోని ఉండేటువంటి భాగమే. వేదములో 3 ఉంటాయి, ఆ 3ని మళ్ళీ 2 చేశారు. ఇది కర్మకాండ, ఉపాసన లేదా భక్తికాండ, జ్ఞానకాండ. జ్ఞానానికి సంబంధించినటువంటిది ఉపనిషత్తులు. కర్మకాండ అంటే అందరికీ తెలిసినటువంటిది, యజ్ఞయాగాదులు కానివ్వండి, క్రతువులు, వీటన్నిటికి సంబంధించినటువంటిదంతా కూడా కర్మకాండ కిందకి వస్తుంది. ఉపాసన కూడా కర్మకాండ కిందకి వస్తుంది. కర్మ ప్లస్ ఉపాసన లేదా కర్మ ప్లస్ భక్తి, దీన్ని కర్మకాండ అని ఒకటి అనుకుంటే, జ్ఞానకాండ అనేటువంటిది పూర్తి పరబ్రహ్మతత్వం గురించి చెప్తూ ఉంటుంది. అంటే కర్మని నిష్కామంగా చేసి అంతఃకరణ శుద్ధత్వం పొందితే ఉపాసన ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ఉపాసన అంటే ఈ ధ్యానము, ఇప్పుడు మీరు చేసేటువంటిది ఇది ఉపాసన కిందనే తీసుకోవచ్చు. ఈ ధ్యానంలో హైయెస్ట్ లెవెల్కి వెళ్తుంటే ఇందులో మళ్ళీ సబీజ సమాధి, నిర్బీజ సమాధి, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి ఇలాంటివి వస్తాయి. ఈ అసంప్రజ్ఞాత సమాధి, నిర్వికల్ప సమాధి, ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఏకాగ్రత యొక్క ఫలితం ఏంటి అనేటువంటిది బోధపడుతుంది. ఇప్పుడు ఇంకా ఏకాగ్రత అనేటువంటిది అనుభూతి పూర్తిగా రాల, కొంత వచ్చి ఉంటుంది. కానీ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏదో ఒక విషయం మీద ఏకాగ్రత వచ్చే ఉంటుంది. కానీ ధ్యానములో ఏకాగ్రత అంటే ఎలా ఉంటుంది, ఏకాగ్రత కలిగితే లేదా జపం చేసేటప్పుడు మనసు లయించిపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనస్సు కదలకుండా ఉన్నప్పుడు అనుభూతులకు వస్తాయి. సిన్సియర్గా మనం చేస్తే, సిన్సియర్గా చేయటం అంటే ఏంటి, పూర్తిగా అమ్మవారి మీద విశ్వాసంతో అమ్మవారిని నమ్ముకుని చేయటం, అంతకుమించి ఇంకేమీ లేదు.
ఇక్కడ. మనం ఏదో అమ్మవారికి అసలు మనమేమి ఇవ్వగలిగిన వాళ్ళమే కాదు, ఇవ్వాల్సిన అవసరము. అమ్మవారు మన నుంచి ఆశిస్తారా? ఆశించేది లేదు ఏమి. మనం అమ్మవారి మీద విశ్వాసంతో, పూర్తి విశ్వాసంతో, అంటే సమర్పణాభావంతో, అమ్మ అంతా నీవే అనేటువంటి భావంతో ఒక చిన్న బిడ్డ అయిపోవాలి అమ్మ దగ్గర బిడ్డ అయిపోయినప్పుడు అప్పుడు అమ్మవారి యొక్క మహత్తు తెలుస్తుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం యొక్క అనుభూతి తెలుస్తుంది. అమ్మవారితో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అమ్మ మనకు కనిపిస్తే, దర్శనం ఇస్తే ఎలా ఉంటుంది, అవన్నీ తెలుస్తాయి. సో ఇది ఉపాసన ప్లస్ కర్మ అనేటువంటిది. దీనికి మళ్ళీ గుణత్రయ విభాగం అని చెప్పి భగవద్గీతలో వస్తుంది. త్రిగుణాలకి సంబంధం వస్తుంది, సత్వరజస్తమో గుణాలకి సంబంధం ఉంటుంది. ఏకాగ్రత కుదరటం లేదు, బహిర్ముఖత్వం ఎక్కువ ఉంది, వ్యాపకత్వం ఎక్కువ ఉన్నది మనస్సుకి అన్నప్పుడు నిష్కామ కర్మయోగం భగవద్గీత కూడా చెప్తుంది. ప్రథమ షట్కం భగవద్గీతలో కర్మకాండ లేదా కర్మయోగము అంటారు, కర్మ షట్కము అంటారు దాన్ని. ఆ కర్మ షట్కం 6 అధ్యాయాలు కూడా కర్మని నిష్కామంగా ఎలా చేయాలి, దాని ఫలితం ఏంటి చెప్పుకుంటూ ఉపాసనలోకి ఇంట్రడక్షన్ ఇచ్చుకొని తీసుకెళ్తారు. తర్వాత ఉపాసన కాండ లేదా భక్తి కాండ. ఆ తర్వాత 13 నుంచి 18 అధ్యాయాల వరకు జ్ఞానకాండ. ఇది భగవద్గీత అంతా కూడా మహావాక్యము ఏదైతే ఉందో దాని యొక్క బోధస్వరూపం అని చెప్పచ్చు. బోధక రూపం అనవచ్చు, బోధస్వరూపం అనవచ్చు భగవద్గీతని. ఆ మహావాక్యం ఏంటి అవన్నీ మెల్లమెల్లగా సమయానుకూలంగా ఎప్పుడైనా తెలుసుకుందరు. కానీ వేదం ఉంది, వేదము ఉపనిషత్తులు అనేటువంటిది జ్ఞానం గురించి చెప్తున్నాయి. ఇవి ఉపనిషత్తులు, వీటిని దర్శన శాస్త్రము అంటారు. ఇలాంటి దర్శన శాస్త్రాలు ముందుగా 2 రకాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు. ఆస్తిక అర్థం ఏంటి అంటే, ఆస్తిక అంటే అస్థి, అది అస్థి. ఆస్తికత్వము అంటే ఆస్తికుడు అని సామాన్య అర్థము. ఒకలాగా చెప్పండి థీయిస్ట్ అంటే భగవంతుడిని నమ్మేవాడు. ద వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఈజ్ ఈస్ట్. డిస్బిలీవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎథీస్ట్. అంటే అక్కడ గాడ్ తప్ప ఇంకో కాన్సెప్ట్ లేదు. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ గాడ్ కాదు, పరమాత్మ వేరు, దైవం వేరు. పరబ్రహ్మము, పరమాత్మ సచ్చిదానంద స్వరూపం. వేదమును నమ్మినటువంటి వాళ్ళు లేదా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినటువంటిది సిద్ధాంతం ఏదైతే ఉంటుందో, శాస్త్రం ఏదైతే ఉంటుందో అది ఆస్తిక శాస్త్రము. అంటే ఆస్తికత్వం అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటిది. తర్వాత ఇంకా మిగిలింది నాస్తికం అంటే వేదాన్ని మేము ఒప్పుకోమండి, మాకు వేదంతో పని లేదు, మేము చెప్పేదే వేదం. నాస్తిక దర్శనాలు, నాస్తిక మార్గం ఇవేవి? బౌద్ధము, జైనము, ఈ మిగతా మతాలు ఇవన్నీ వీళ్ళు వేదాన్ని ఒప్పుకోరు కదా, వాళ్ళంతా నాస్తికులు. అంటే వేద ప్రమాణాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. వాళ్ళు ఎంత అంగీకరించినా అంగీకరించకపోయినా వేద ప్రమాణం అంగీకరించరు. వాళ్ళకి వేదం అనేటువంటిది కాదు, వాళ్ళకి బౌద్ధ శాస్త్రాలు వేరే ఉన్నాయి, వాళ్ళకి ఆ దర్శన శాస్త్రాలు ఉన్నాయి. నాస్తిక దర్శనాలు 6 ఉన్నాయి, ఆస్తిక దర్శనాలు 6 ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పేటువంటి మనం గమనిస్తే వేదంలో చెప్పినటువంటి వాటినే సబ్సెట్ ఆఫ్ వేద అదంతా. బౌద్ధం ఎంత చెప్పినా ఒక మహాత్ములు చెప్తారు, బుద్ధుడు బౌద్ధం అనేటువంటిది 2 రకాలు ఉంది మళ్ళీ, శూన్యవాదము, విజ్ఞానవాదం. శూన్యవాదం ఏంటి? మొత్తం శూన్యం నుంచి వచ్చిందంటారు. ఇవన్నీ మనకి శంకరాచార్యుల వారి యొక్క భాష్యంలో చాలా విస్తారంగా వస్తుంది. సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ విధంగా 6 దర్శన శాస్త్రాలు ఉన్నాయి. అసలు ముందు ఈ శాస్త్రాలు
మనకి సనాతన ధర్మానికి సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి శాస్త్రాలు? ఒక శాస్త్రము అంటే మీ దృష్టిలో ఏం తోచుతోంది చెప్పండి కొన్ని. మీరే చెప్పగలుగుతారు. అన్నీ విని ఉన్నవే, కాకపోతే వీటిని ఇలా అనాలి అనేటువంటిది తెలియకపోవచ్చు. ఇతిహాసములు అంతే కదా, మహాభారతం ఇతిహాసం. అమ్మ పురాణములు చూడండి, కరెక్ట్. ఇంకా ఉన్నాయి. వేదం కూడా శాస్త్రం కిందకి సంబంధించింది కదా వేదము. ఇంకా స్మృతులు విని ఉంటారు ఎప్పుడన్నా? మనుస్మృతి అని విని ఉంటారు కదా, స్మృతులు. ఇంకా స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు. రామాయణం అనేటువంటిది కావ్యము. ఇలాంటివి మన వాంగ్మయంలో ఇన్ని మన దగ్గర ఉన్నటువంటివి ప్రపంచంలో ఇన్ని ఇంకెక్కడా కూడా లేదు. ఇన్ని ఇంకెవరికన్నా ఉన్నాయా? నిస్సందేహంగా లేవు. వేరే ధర్మాన్ని తీసుకుంటే మహా ఉంటే ఒక గ్రంథం ఉంటుంది, అన్నీ అదే అంటారు. కానీ అందులో ఇంత డెప్త్ ఉందా? సో ఈరోజు ఓన్లీ దర్శన శాస్త్రాలకి పరిచయం చేసుకుందాం. అయితే ఏం చెప్పుకున్నారు వీళ్ళంతా? స్మృతులు ఇవన్నీ కలిసి దాదాపు ఒక 56 ఉంటాయండి. 18 మహాపురాణాలు, వాటి ఉపపురాణాలు మళ్ళీ 18. వేదము, స్మృతి, వేదాంగములు, దర్శన శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు. ఆగమాలని చెప్పి ఇంకొన్ని శైవాగమములు, వైష్ణవాగమములు, ఇప్పుడు వైఖానస ఆగమము అని చెప్పి ఒకటి పట్టుకుని వాళ్ళు అది విశిష్ట అద్వైతం. వాళ్ళు వైఖానస ఆగమము అదైతేనే మీరు మా దగ్గర చదువుకోండి. విశిష్ట అద్వైతం అమ్మా. విశిష్ట అద్వైతము, వైఖానస ఆగమం అది సిద్ధాంతపరంగా వాళ్ళు అలా అనలేదు. తర్వాత కాలంలో ఇది ఉంటేనే, వైఖానస ఆగమాన్ని మీరు పాటించే వాళ్ళైతేనే మా దగ్గర మీకు అడ్మిషన్ ఇస్తాము, బోధన చేస్తాము అనేటువంటిది తర్వాత కాలంలో తయారైంది. ముందు ఉండకపోవచ్చు. వైఖానస ఆగమాన్ని రికమెండ్ చేసి ఉండొచ్చు, కాదన్నా. అంటే వైఖానస ఆగమంలో పద్ధతులు చెప్తారు. ఆగమాలు ఎందుకుంటాయంటే ఆగమాల్లో వీటి విధానాలు, ఎలా పూజ చేయాలి, ఎలా ఉపచారాలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా పద్ధతులు వివరిస్తారు. అంత మాత్రాన్ని ఇది మాత్రమే అనేటువంటిది స్టార్టింగ్లో లేదు. ఎందుకంటే విశిష్టాద్వైతం రామానుజాచార్యులు వారు మహానుభావుడు. ఆయన తనకి బోధించినటువంటి తారక మంత్రాన్ని గుడి మీదకి ఎక్కేసేసి అందరికీ చెప్పేశారు కదా. అంటే అక్కడ ఆయన లెవెల్లో మహాత్ముల స్థాయిలో భేదం లేదు. అంటే ఈ నేరోనెస్ అనేటువంటిది లేదు. ఆసక్తి ఉంటే నేర్పిస్తాము అనేటువంటి పద్ధతి. మీకు ఆసక్తి ఉంటే చాలు, అంతేగాని సరే. అది వేదంలోకి వచ్చేటప్పటికి భాగాలు ఏంటంటే సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. 4 భాగాలు ఉంటాయి వేదంలో. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఇవన్నీ ఒక దాదాపు 56 ఉంటాయి. వేదాంగాలు ఏంటి అంటే వ్యాకరణము, శిక్ష, కల్పము, నిరుక్తము, ఛందస్సు ఇత్యాది. దర్శన శాస్త్రాలు 6: సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంస అంటేనే ఉపనిషత్తులు. ఇది గుర్తుపెట్టుకుంటే ఉపనిషత్తులు మనకి ఇప్పుడు జ్ఞానబోధకాలు. ఇవి మాత్రమే ఇవి ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. శంకరాచార్యులు వారు వచ్చే కాలానికి పూర్వమీమాంస ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండింది. పూర్వమీమాంస అంటే కర్మకాండ. మండన మిశ్రులు వారు అనేటువంటి ఆయన కర్మనిష్ఠుడు. అందుకని ఆయన్ని ఓడించి ఉత్తరమీమాంస లేదా ఉపనిషత్ మార్గము, జ్ఞాన మార్గాన్ని వ్యాప్తి చెందించవలసి వచ్చింది ఆయన. వీటిల్లో 2 విధానాలు ఉంటాయి. ఋషి పరంపర ఒకటి ఉంటుంది, ముని పరంపర ఒకటి ఉంటుంది. ఋషి పరంపర అంటే ఏంటి? ఒరిజినల్గా ఏది ఉందో ఋషి పరంపరలో వచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా నేర్పుతారు వాళ్ళు. వేదం ఆ విధంగానే కంటిన్యూ అయింది. అందుకనే వేదంలో పెద్దగా మార్పులు
చేర్పులు లేవు. ఏదన్నా వెంటల్లో ఏదైనా తప్పులు అయ్యి ఏదన్నా అయితే అవుతున్నాయేమో తెలియదు, అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. కానీ ఋషి పరంపర అది. ముని పరంపర ఉంటుంది. ముని పరంపర అంటే ఏంటి? వింటాం, విని ఇది ఇలా ఎందుకండి, అది అలా ఎందుకు కాదు, ఇలా డిస్కషన్ మోడ్లో ఉంటుంది. ఉపనిషత్తులు కొంతవరకు ఈ ముని పరంపరలో ఉంటాయి. ఒకళ్ళు అడుగుతుంటారు, యమనచికేత సంవాదం, కఠోపనిషత్తు. నచికేతుడు అడుగుతాడు, నాకు ఈ ఆత్మవిద్య గురించి చెప్పు, ఇది ఇలాగే ఎందుకు, అలా ఒక సంవాదం. అలాగే మీకు చాలా ఉపనిషత్తుల్లో ప్రశ్న ఉపనిషత్తు అని ఒకటి ఉంటుంది. అందులో గురు శిష్య సంవాద రూపంలో ఉంటాయి. అవి ముని పరంపర అని చెప్పవచ్చు. సో మీమాంస అంటే ప్రశ్నించే విధానం. కర్మకాండలో మీకు ఎక్కువ ప్రశ్నించటం ఉండదు. కర్మకాండ మీకు ఒకలా చెప్పాలంటే ఋషి విధానం, ఋషి పరంపర అని చెప్పచ్చు. కర్మకాండ యజ్ఞం ఉంది. ఈ యజ్ఞము ఐ థింక్ కొన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం అలాగే చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. గురువుగారు అలాగే నేర్పిస్తారు, శిష్యుడు కూడా అలాగే చేయాలి. శిష్యుడు ఎప్పుడైతే చెప్పినట్టు యథాతథంగా చేసే స్థాయికి వస్తాడో అప్పుడు వెరీ గుడ్ రా బాబు, ఇప్పుడు నువ్వు చేయవచ్చు అని, లేదా బోధించవచ్చు అని చెప్తారు. అది ఋషి పరంపర. కర్మకాండ అంతా కూడా అలాగే ఉంటుంది. దాంట్లో క్వశ్చనింగ్ ఉండదు. నువ్వు ఇది చెయ్యి అంటే చెయ్యి. ఇప్పుడు నువ్వు అగ్నిని ప్రజ్వలింప చేయాలి, నేను తర్వాత చేయొచ్చా అండి? జస్ట్ డూ ఇట్, నో క్వశ్చనింగ్. అది కరెక్టే. ఇప్పుడు తప్ప ఒప్ప అని కాదు. అగ్ని ప్రజ్వలించకుండా నెయ్యి వేస్తావా, ఆ క్వశ్చన్స్ వస్తాయి అక్కడ. అందుకని బాబు నీ ప్రశ్నలకి తావు లేదు, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా చెప్పింది చేసే అంటారు. ఈ మీమాంస ఉపనిషత్తుల్లో మీకు ఈ మీమాంసలో ప్రశ్నించేటువంటి విధానం ఉంటుంది. ఏది ఉత్తర మీమాంసలో. పూర్వమీమాంస కర్మకాండ అనుకున్నాం కదా. మిగతా వాటిలో ఉపనిషత్తుల్లో కూడా మనకి ఆఖ్యాయిక మార్గం అంటే కథా రూపంలో, ప్రశ్న సంవాద రూపంలో, బోధ రూపంలో ఉంటాయి. సాంఖ్యము మనం చెప్పుకునేటువంటి దర్శన శాస్త్రాల్లో ముందుగా సాంఖ్యం గురించి చెప్పుకుందాము. ఇందులో మనకి మీరు ఫిజిక్స్ కొంత చదివారు కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పి ఒకటి విని ఉంటారు. ఐన్స్టీన్ది క్వాంటమ్ ఫిజిక్స్. సాంఖ్యశాస్త్రంలో అదంతా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. అండ్ ఇది ఐన్స్టీన్కి ఎప్పుడు ఐన్స్టీన్కి తెలిసింది ఈ విషయం. తర్వాత తను ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో కూర్చుని ఇద్దరు డిస్కషన్కి వస్తారు. ఇండియా వచ్చాడు అప్పుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఆయన మంచి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి కూడా. అయితే ఈయన సాంఖ్యం గురించి చెప్తూ ఉంటే ఐన్స్టీన్కి ఆశ్చర్యం వేస్తుంది. ఇవే నేను అన్నీ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పి నేను తయారు చేశాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. కాకపోతే తర్వాత వాళ్ళు అది ఎక్కడ కూడా మరి నోట్ చేయలేదో ఏదో తెలియదు. కానీ అంటే ఆయన ఇది తీసుకుని వెళ్ళాడని నేను చెప్పటం కాదు, కానీ ఆయనకి అర్థమైంది. అంటే వీళ్ళు ఎంతో కాలం క్రితం భారతదేశంలో, ఇప్పుడు నేనేదో కనుక్కున్నాను అనుకున్నానో, ఇప్పుడు వీళ్ళ ఋషులు ఏదో కాలంలో చాలా కాలం క్రితమే ఇవన్నీ చెప్పేసి నిరంతరం అధ్యయనం చేయించారు అనేటువంటి విషయం ఐన్స్టీన్కి బోధపడింది. అయితే ఈ ఫిజిక్స్ దీంట్లో కూడా ఒకటి వస్తుంది, టైమ్ హ్యాజ్ నో ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. టైం, కాలం అని అంటాం కదా, కాలం అనేటువంటిది స్వతంత్ర సత్తా లేదు, రిలేటివ్. టైం అనేటువంటిది రిలేటివ్. అంటే ఉదాహరణకి టైంని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేయాలంటే, ఈ యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి మారినటువంటి మార్పు ఏదైతే ఉందో ఇదే కాలం. అక్కడ ఒకడు యువకుడు ఉన్నాడు, వృద్ధుడయ్యాడు. ఈ మధ్యలో ఏదైతే అయ్యిందో, యువకుడి నుంచి వృద్ధుడు అనేటువంటి మార్పు ఎక్కడైతే వచ్చిందో అదే కాలం. కాకపోతే కాలానికి మారాడు అంటాం, కానీ కాలం అనేటువంటిది చేంజ్ అనమాట. చేంజ్ ఇన్ యాక్షన్ అని చెప్పచ్చు. యాక్టివిటీ, చేంజ్ ఇన్ యాక్టివిటీ. ఇది ఫిజిక్స్ చెప్తుంది. ఇదే మన దర్శన శాస్త్రంలో చాలా చెప్పబడింది. దిక్కాలౌ ఆకాశో అభిభిన్న. ఆకాశం కంటే అభిభిన్నము. అంటే వీటికి స్వతంత్ర సత్తా లేదు అని చెప్పారు. మార్పు ఎక్కడ అంటే వీళ్ళు చెప్పినటువంటి విధానం అంటే సంస్కృతంలో ఇలా చెప్పారు, ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి హ్యాస్ నో ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్తే వెరీ గుడ్ అని ఇప్పుడు అందరూ అంటారు.
మన ధర్మం కానీ మన గురుకుల వ్యవస్థ కానీ ఆలోచనని ఎంకరేజ్ చేశారు. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ప్రశ్నించే విధానం ఉండదు, చెప్పింది చేయటమే అనేటువంటిది అంటారు, కానీ కరెక్ట్ కాదు. అలా అయ్యుంటే శాస్త్రం అంత అభివృద్ధి చెందేది కాదు. ఎప్పుడైనా కూడా శాస్త్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఇది ఇలాగే ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనని ఎంకరేజ్ చేసినప్పుడే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయి. ఇవన్నీ అణగదొక్కబడి 1500 సంవత్సరాల్లో అణగదొక్కబడి కొత్త ఇన్వెన్షన్స్ రాకపోవటమే కానీ, అంతకుముందు మెటలర్జీ తీసుకున్న ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కూడా అసలు ఒకలాగా చెప్పాలంటే ఫర్నెస్ అనేటువంటి కాన్సెప్ట్ భారతదేశంలోనే ఫస్ట్ ఉండింది మెటలర్జీకి సంబంధించినటువంటిది. వాళ్ళు ఆ తర్వాత ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుతుబ్ మినార్ ఇప్పటికి కూడా తుప్పు పట్టకుండా ఎలా ఉంది అనేటువంటిది ఆ కాలంలో వాళ్ళకి ఆ టెక్నిక్ తెలుసు, హౌ టు మేక్ నాన్ రస్టింగ్ మెటల్. సో మన గురుకుల వ్యవస్థలో ఎలా ఉంటుందంటే గురువుగారు చెప్పి వీళ్ళని ఆలోచించుకొని వీళ్ళు ప్రశ్న అడగటానికి ఆస్కారం ఉండేది. ఎంత మనం చూస్తే కొన్ని ప్రశ్నలు సంవాదాలు బృహదారణ్యక ఉపనిషత్తు కనుక చూసామనుకోండి, యాజ్ఞవల్క్య సంవాదం ఒకటి ఉంటుంది. యాజ్ఞవల్క్యతోటి డిఫరెంట్ పండితులు అని మనం అంటున్నాం, కానీ యాక్చువల్గా వాళ్ళందరూ కూడా నాట్ లెస్ దాన్ సైంటిస్ట్స్. డెప్త్కి వెళ్ళి వాళ్ళు అడిగేటువంటి విధానము ఆయన ఐ నో దిస్ అని చెప్పి దానికి ఆన్సర్స్ చెప్పేటువంటి విధానం బృహదారణ్యక ఉపనిషత్తు చదివినప్పుడు మీకు తెలుస్తుంది. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు చూద్దాం. చాలా పెద్దది, ఒకరోజు ఒక గంట చెప్పేది కాదు అది. ఆ విధంగా జ్ఞానం అనేటువంటిది నిరంతరము వృద్ధి చెందుతూ వచ్చింది. కొత్త కొత్త మార్గాలు. ఏదైనా తప్పు ఉంది అనుకోండి, ఒరే పిచ్చివాడో ఈ ప్రశ్న ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ఈ కాలమే కాదు, ఆ కాలంలో కూడా ఇంకొకటి ఎవడో అడిగాడు అది. అంతేకాదు ఇంకా చాలామంది మనకి తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు కానివ్వండి, విధానాలు కానీ ఉన్నాయి. అయితే ఇప్పుడు సాంఖ్య దర్శనానికి ఈరోజు ఇంట్రడక్షన్ చెప్పుకుందాము. రేపు అండ్ ఇప్పటికీ అన్ని దర్శన శాస్త్రాలకి ఇంట్రడక్షన్ కూడా చెప్పేంత సమయం సరిపోయేటట్లేదు, ఆపేద్దాం. ఓన్లీ సాంఖ్య దర్శనానికి మాత్రం కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి మిగతా దర్శన శాస్త్రాలకి కొంత రేపు ఇచ్చి తర్వాత సాంఖ్యంలోకి ప్రవేశించుదాం. సాంఖ్యము అనేటువంటిది కపిల సాంఖ్యము, కృష్ణ సాంఖ్యం. అసలు సాంఖ్యం అంటే ఏంటంటే జ్ఞానం అనేటువంటిది సంఖ్యతోటి సూచించింది కాబట్టి సాంఖ్యం అనేటువంటిది ఇంకొక మీనింగ్ వస్తుంది. అంటే ఇందులో 25 తత్వాలు ఉన్నాయి అంటే న్యూమరికల్గా ఇండికేట్ చేస్తుంది, నంబర్స్ తోటి ఇండికేట్ చేస్తుంది కాబట్టి సాంఖ్యం అని ఒక అర్థం వచ్చింది. సాంఖ్యము అనేటువంటిది, జ్ఞానము అనేటువంటిది ఇంకొక అర్థం ఉంది. అలాగే మనకి భగవద్గీత తీసుకుంటే సాంఖ్యయోగము 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇదంతా ఏం చెప్తుంది అంటే, ఒకలాగా చెప్పాలంటే మనస్సు యొక్క వికాసం. జ్ఞానం కలిగిందంటే అర్థం ఏంటి, మన ఆలోచన విధానంలో వికసితమైనటువంటి విధానం ఉంటుంది. ఇప్పుడు మన మోడీ గారు అంటుంటారు చూడండి, ఏంటిది వికసిత్ భారత్ అంటే ప్రఫుల్లమైనటువంటి భారతదేశాన్ని చూడాలి అనేటువంటిది. అదేవిధంగా మనసు ఎప్పుడైతే వికసిస్తుందో కొత్త కొత్త అన్వేషణలు చేయగలుగుతుంది, నేర్చుకున్నటువంటి దాన్ని అప్లై చేయగలుగుతుంది. సో దీనికి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పేటువంటిది అంటే హౌ టు ప్రాక్టీస్ అనేటువంటిది. సాంఖ్యంలో ఎక్కువగా సాధన పద్ధతి చెప్పరు. మరి ఇది సాంఖ్యంలో చెప్పినటువంటి తత్వాన్ని ఏ విధంగా సాధన చేయాలి అంటే యోగశాస్త్రంలోకి వెళ్ళాలి. పతంజలి యోగశాస్త్రంలో మీకు చాలా సాధన విధానాలు చెప్తారు. అవన్నీ సాంఖ్యంలో ఒక్కటి మాత్రం చెప్తారు కానీ ఎక్కువ చెప్పరు. ఈ సాంఖ్యంలో ఈశ్వర సాంఖ్యము, నిరీశ్వర సాంఖ్యము. శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి సాంఖ్యయోగం ఏదైతే ఉందో ఇది ఈశ్వర సాంఖ్యం. కపిలుడు చెప్పినటువంటిది ఫస్ట్లో ఉన్నటువంటిది ఒరిజినల్గా ఈశ్వరుని గురించి ప్రస్తావన రాదు. తర్వాత కాలంలో దాంట్లో కూడా ఈశ్వరుని గురించి కొంత వచ్చి ఈశ్వర సాంఖ్యంలోకి మార్గం వచ్చేది. సో నిరీశ్వర సాంఖ్యము, ఈశ్వర సాంఖ్యం. ఇంకా పతంజలి యోగ దర్శనం గురించి చెప్తా, ఆ ఇంట్రడక్షన్ ఎలాగో చెప్పుకుంటాం. కానీ వరల్డ్లో ఫస్ట్ సైకాలజీ బుక్ ఏంటి అని అడిగితే చాలామంది ఖచ్చితంగా తీరవలసినటువంటిది. చాలామంది సైకాలజీ ఎక్స్పర్ట్స్కి కూడా
గైడ్ లాంటిది ఏంటంటే పతంజలి యోగ దర్శనం. అందులో అంత డెప్త్ ఉంటుంది. చాలా రీసెర్చ్ జరిగినటువంటి, ఈ కాలంలో పోల్చుకుంటే చాలా రీసెర్చ్ జరిగినటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అని అంటే చాలా పాపులర్ అండ్ రీసెర్చ్ కూడా బాగా జరిగింది. ఫస్ట్ చెప్పాలంటే భగవద్గీత. భగవద్గీత చాలా పాపులర్ ప్రపంచమంతా కూడా. ఎవరెవరు కూడా హిందూ ధర్మము వేదం అని ఒప్పుకోకపోయినా కూడా భగవద్గీత అనేటువంటిది దెరీస్ ఏదో ఉంది అనేటువంటిది రీసెర్చ్ జరుగుతుంది అక్కడ. అన్ని భాషల్లో కూడా తర్జుమా అయింది, ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగింది ఏంటి అంటే పతంజలి యోగ దర్శనం. దాని మీద జరుగుతుంది కూడా ఇంకా, విచ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సైకలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సన్. దాంట్లో మళ్ళీ పతంజలి యోగ దర్శనంలో కూడా చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఈ సాంఖ్యం అనేటువంటి దాంట్లో 523 సూత్రాలు ఉంటాయి. అన్ని సూత్రాలు మనం ఫస్ట్ లెవెల్లో అన్ని సూత్రాలు చెప్పుకోము. ఇంట్రెస్ట్ ఉంటే అడ్వాన్స్డ్ లెవెల్స్ కింద తీసుకెళ్ళవచ్చు. ప్రిలిమినరీ లెవెల్లో ఒక 70 సూత్రాలు మాత్రం, 70 కారికలు అని అంటారు, సాంఖ్య కారికలు అంటారు. ఆ 70 సూత్రాలు అర్థం చేసుకుంటే ప్రకృతి, దాని నుంచి డిసెండెంట్ తత్వాలు అంటారు. ప్రకృతి అంటే ఏంటంటే సాంఖ్యంలో ఒక చిన్న ఇంట్రడక్షన్ కోసం చెప్పుకోవాలంటే త్రిగుణముల యొక్క సమన్వయ స్థితి ఏదైతే ఉందో అదే ప్రకృతి. సమన్వయ స్థితి అని అంటే ఏమీ డిస్టర్బెన్స్ లేదు, స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనొచ్చు ఒకలాగా చెప్పాలంటే. అంటే అన్నీ కూడా సమతుల్య స్థితిలో ఉన్నాయి, ఏది ఎక్కువ లేదు ఏది తక్కువ లేదు. ఈ 3 గుణాలు త్రిగుణములు అంటే నిన్న మొన్న కూడా చెప్పుకుంటున్నాం, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణము అంటేనేమో జ్ఞానం పెంచేటువంటిది, శాంతంగా ఉంచేటువంటిది. రజోగుణం అంటే కొంచెం ఇంపల్సివ్గా ఏదో ఒక ఏదో పని చెయ్యాలి అనిపిస్తుంది చూడండి, ఇదంతా రజోగుణం. ఆలోచన లేపుతూ ఉంటుంది. కూర్చున్నాం, ధ్యానానికి కూర్చున్నాం, అక్కడ వెళ్ళి పూలు కొయ్యాలేమో లోపల నుంచి లేపుతుంది, అంటే ఫస్ట్ రజోగుణం. అదే తమోగుణం అనుకోండి, పూలు ఏం కోస్తాను, ధ్యానం ఏం చేస్తాను, నిద్ర వస్తుంది, తమోగుణం. ఇవంటి ఆ గుణము. ఇప్పుడు రోజు నిద్రపోతున్నాం అంటే అక్కడ తమోగుణం ఆవరిస్తుంది. అన్ని గుణాలు ఉంటాయి. ఏ టైంలో ఏ గుణము ఎక్కువ అవుతుందో దానికి తగ్గటువంటి ప్రవర్తన ఉంటుంది. చదువుకుందాం అనిపించింది అంటే ఇది సత్వగుణమే, ఏదో మంచి మాటలు విందాం సత్వగుణం. వెళ్ళి తిందాము, లేదా వెళ్ళి ఏదో పని చేద్దాం, కాస్త ఇంకేదో చేద్దాం రజోగుణం. నిద్రపోదాం, ఏం తిరుగుతాం, ఏం తింటాం, నిద్రపోదాం, లేదా ఏం చేయొద్దు, ఇంతే ఇట్లాగే కూర్చుంటాం అంటాడు. తమోగుణం ఇది. ఆలస్యము, బద్ధకం ఇవన్నీ కూడా తమోగుణానికి సంబంధించినటువంటిది. సో ఇంతటితోటి ఒక చిన్న, అసలు మన దర్శన శాస్త్రాలు వాటి యొక్క విశిష్టత, ఋషుల యొక్క గొప్పతనం, వీళ్ళని దార్శనికులు అన్నారు. ఈ దర్శన శాస్త్రాలని అధ్యయనం చేసిన వాళ్ళు కూడా ఒకలాగా చెప్పంటే వాళ్ళు దర్శించారు తత్వాన్ని. అంటే వాళ్ళకి అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి వనరులు అనండి, లేకపోతే విజ్ఞానం అనండి, వాళ్ళ మేధా సంపత్తి అనండి, ఎంతవరకు వాళ్ళు దర్శించగలిగారో దాన్నే తర్వాత తరాలకు అందించారు. వాటిల్లో ముఖ్యంగా మొట్టమొదటిగా వచ్చింది అంటే అన్నిట్లోకి ఓల్డెస్ట్, పురాతనమైంది చెప్పుకోవాలంటే సాంఖ్యశాస్త్రం. అందుకనే దాన్ని ఫస్ట్గా ఇంట్రడక్షన్ ఇస్తారు. కాకపోతే ఈ ఉపనిషత్తులు లేదా ఉత్తర మీమాంస తప్పించి మిగతా 5 కూడా శంకరాచార్యుల వారు ఖండించారు. అంటే ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు తీసుకొని, ఇంతే కాదు ఖండించడం అంటే అక్కడ ఉద్దేశం ఇది నిరుపయోగం అని చెప్పాల, ఇంతవరకు దీని ఉపయోగం ఉంది, కానీ ఇది కాదు, దీనికంటే ఇంకా పైన ఉపనిషత్తు అనేటువంటిది మీకు తెలియాలి. బ్రహ్మతత్వం అర్థం కావాలంటే ఆ పరబ్రహ్మతత్వం తెలియటం కోసం మీరు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి అని చెప్తారనమాట. శంకరాచార్యులు వారు వీటిని ఉటంకిస్తూ ఉదాహరణలు చెప్తూ వీటిలో ఉండేటువంటి సిద్ధాంతాన్ని ఎత్తి చూపి, దాన్ని అందులో ఉండేటువంటి ప్లస్ ఉంటే ప్లస్ చెప్పి, దానిలో ఉండేటువంటి డిఫెక్ట్ ఏంటో దాన్ని
నిరూపించి ఉపనిషత్తులోకి ప్రవేశపెడతారు, అంటే జ్ఞాన మార్గంలోకి ప్రవేశపెడతారు. ఇదే శంకర భాష్యము. ఆ శంకర భాష్యం పుణ్యమా అని చెప్పే ఇప్పుడు మేము శంకర భాష్యం మేమనే కాదు, అద్వైత మార్గంలో శంకరాచార్యుల వారి పరంపరలో ఉన్నటువంటి పీఠాలు కానివ్వండి, గురుకులాలు కానివ్వండి, ఆశ్రమ పరంపరలు కానివి, వీటన్నిటిలో కూడా మేమందరం కూడా ఇవి చదవాలి. ఇవి చదివిన తర్వాతనే శంకర భాష్యంలో డెప్త్ అనేది అర్థమవుతుంది. అంటే ఆ విధంగా శంకరాచార్యులు వారు ఈ దర్శన శాస్త్రాల్ని సజీవంగా ఉంచారు. ఆ గొప్పతనం అన్నమాట. అంత గొప్ప మనిషి ఆయన శంకరాచార్యులు వారు. ఉపనిషత్తులు బ్రహ్మ విద్య అనేటువంటిది అత్యుత్తమైనటువంటిది, అయినా కూడా వీటిని కూడా సజీవంగా ఉంచారు. వీటిని అదే బౌద్ధంలో ఏం జరిగింది, బౌద్ధంలో కానివ్వండి, ఇతర వాటిల్లో మిస్టేక్ అనండి, లేకపోతే వాటి యొక్క లిమిటేషన్ అనొచ్చు. మిస్టేక్ అనేంత స్థాయి మనది కాదు కాబట్టి వాటి లిమిటేషన్ ఏంటి అని అంటే వేదాన్ని పూర్తిగా ఖండించారు. బౌద్ధం ఇప్పుడు శంకరాచార్యుల వారు వేదోద్ధరణ చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే బౌద్ధం అనేటువంటిది పూర్తిగా వేద విరుద్ధమైనటువంటి మార్గములోకి వెళ్ళిపోయింది. వేదాన్ని అసలు ప్రమాణంగా అంగీకరించలేదు. వేదంలో యజ్ఞం చెప్పబడింది, వద్దు తీసేయి, యజ్ఞాలు అక్కర్లేదు. యజ్ఞము అనేటువంటిది బలి అక్కర్లేదు, అంతవరకు బాగుంటుంది, కానీ అసలు యజ్ఞం అక్కర్లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ చేంజెస్ కాలక్రమంలో బౌద్ధంలో కూడా మార్పులు వచ్చి బౌద్ధంలో కూడా అగ్నికార్యం చేస్తారు. మరి బుద్ధుడు ముందుగా చెప్పినటువంటిది అహింస. బుద్ధిజంలో ఇప్పుడు చైనీస్ కానివ్వండి, తావో సబ్సిక్వెంట్ డిసెండెంట్ బ్రాంచెస్ ఆఫ్ బౌద్ధిజంలో నాన్ వెజ్ తింటారు. ఇప్పుడు సింగపూర్, శ్రీలంక, చైనాలో బుద్ధిజం కొంత ఉంది. జపాన్ షింటోయిజం అని చెప్పి ఒకటి ఉన్నాయి. వీటిల్లో వాళ్ళు మాంసాహారం తింటారు. మరి బుద్ధుడు అహింసవాదం కదా. అలాగే బుద్ధుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేశారని ఒక మహాత్ముడు చెప్తారు. బుద్ధుడు చెప్పినటువంటిది ఆయన శిష్యులకి అదే, కాకపోతే వీళ్ళకి ఆ స్థాయిలో అర్థం చేసుకోలేక మొత్తం శూన్యం అని చెప్పారు అని చెప్పి ఒక వాదం ఉంది. అది మహాత్ములు చెప్పిందని మనం గ్రహించి మన ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎంత నేర్చుకోగలిగితే అంత. ఇది జ్ఞానం కోసమే. వీటి ద్వారా ఇప్పుడు ప్రత్యేకంగా ఏదో ఉద్యోగాలు వస్తాయా, అలా ఉద్యోగాలు వస్తాయంటే వచ్చి చదివేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు. సో ఈరోజు పరిస్థితి ఏంటంటే వీటిని మన మహర్షులు వీటి ద్వారా ఏదో ప్రయోజనం పొందాలి అని నేర్చుకోవాలి, అలా చదవాల. కానీ వీటిని ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేశారు. అలా అప్లై చేయకపోయి ఉంటే పుష్పక విమానం ఉండేది కాదు. పుష్పక విమానం ఉంది, అంతదాకా ఎందుకు. తర్వాత వైశేషికం అని చెప్పి ఇంకొక దర్శన శాస్త్రం గురించి చెప్పుకుంటాం మనం. రావణాసురుడు వైశేషికుడు. వైశేషిక సిద్ధాంతం గురించి ఆయన భాష్యం రాస్తాడు రావణాసురుడు. అది ఇప్పుడు ఉందో లేకపోవచ్చేమో కానీ, అవైలబుల్ ఉండకపోవచ్చు, కానీ దాని గురించి రిఫరెన్సెస్ ఉన్నాయి. రావణ కృత భాష్యం అని చెప్పి దాని గురించి, దాంట్లోంచి ఆయన రావణుడు అనేటువంటి ఆయన ఇలా చెప్పారు వైశేషికం గురించి. అందులో మీకు గ్రావిటీ గురించి వాటి గురించి వస్తుంది. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటుంది కదా, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. న్యూటన్స్ 3 రూల్స్ ఉంటాయి. 3 రూల్స్ ఇది అన్లెస్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ విల్ నాట్ కమ్ టు హాల్ట్. అంటే ఒక ప్రయాణించేటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా, అంటే ఒక చలనంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్, దానికి ఆపోజిట్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు, ఈక్వలెంట్ ఆపోజిట్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు అది ప్రయాణిస్తూనే ఉంటుంది. అది ఇందులో ఉంటుంది. ఆ సూత్రం కూడా చెప్తాను మీకు. అవన్నీ ఇన్నిన్ని ఉండేవి, ఇవన్నీ చదవకుండానే వాళ్ళు మహాత్ములు జ్ఞానులు అయ్యారా? అన్ని చదివేవాళ్ళు. అన్ని చదివినా కూడా నాకు కొంచెమే తెలుసండి అని చెప్పేవాళ్ళు. అది తేడా వెస్ట్రన్ ఫిలాసఫర్స్కి మన జ్ఞానులకి. అక్కడ గొప్పవాళ్ళు మహాత్ములు వేరే ప్రాంతంలో లేరు అంటాం కాదు నా ఉద్దేశం, కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళలో ఒకళ్ళిద్దరికి ఇద్దామని ఉన్నా కూడా మరి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏవో మార్చేసి ఉంటాయి, అణగదొక్కి ఉండవచ్చు కూడా. సో
సో ఇప్పటికి తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో కించిత్ ప్రవేశం కలిగింది మనకి. చూద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 చెప్పండి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.